నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయనను ఇష్టపడిన కుటుంబం కానీ తెలుగువారు కానీ ఉండరని ఆయన అన్నారు. నందమూరి కుటుంబం అంటే తెలుగువారికి ఎంతో ప్రేమ అని, మద్రాసీలు అనే పేరు పోగొట్టి ఆంధ్రావారు తెలుగువారు అనే పేరును తెచ్చిన గొప్ప వ్యక్తి రామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ గార్డెన్ ఎప్పటికీ అలాగే ఉంటుందని, ఆయనకు సంబంధించిన ఏ జ్ఞాపకానైనా పదిలంగా కాపాడుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ అంటే కేవలం ఒక తరానికి చెందిన నటుడు కాదని చెప్పారు. తెలుగు జాతికి చెందిన గొప్ప బిడ్డ ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది, తెలుగు జాతి ఒకటి ఉంది అని తెలిపినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప బిడ్డ ఆయన. ఇటీవల అంబేద్కర్ గారి విగ్రహం పెడుతుంటే కొంతమంది కిట్టని వాళ్ళు దుష్ప్రచారం కూడా చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ ఏదైతే ఉందో అది చిరస్థాయిగా ఎన్టీఆర్ గార్డెన్గానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఎన్టీ రామారావు విషయంలో చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా దీన్ని ఆనందిస్తారు, ఆహ్వానిస్తారు. నిజంగానే కొంత అనుమానం మాత్రం కలిగింది. కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారి దగ్గరే అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారు అంటే చాలా తెలివిగా చేస్తున్నారేమో, ఎన్టీఆర్ స్మారక చిహ్నం ఉండకూడదు అనే ఆలోచన ఏమైనా ఉందా అనే అనుమానం వచ్చింది. కానీ అనుమానాలను నివృత్తి చేయడానికి కేసీఆర్ తెలివైనవాడు. కరెక్ట్ ప్లేసు, కరెక్ట్ స్టేజు, కరెక్ట్ సెట్టింగు, బాలకృష్ణ 100వ సినిమా, ఆ కాంటెక్స్ట్లో చాలా సమర్థవంతంగా తన చెప్పాల్సిన విషయాన్ని చెప్పాడు. ఎన్టీ రామారావు తెలంగాణ వాడు కాదు, ఆంధ్ర వాడు కాదు. ఎన్టీ రామారావు నిజంగానే ఒక గొప్ప నటుడు, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన నటుడు, ఒక రకంగా భారతదేశం గర్వించదగిన నటుడు. అలాంటి నటునికి ప్రాంతాన్ని, అలాంటి నటునికి జిల్లాను అంటగట్టడం ఎప్పుడూ నాయకు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా తెలుగు జాతి ఆత్మగౌరవం అనే అంశం ఆధారంగా ప్రాతిపదికగా ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు. చరిత్రలో ఒక రికార్డు సృష్టించాడు. ఒక రాజకీయ పార్టీ పెట్టి, నాకు ఇప్పటి గుర్తు, ఆ రోజు నేను డిగ్రీ చదువుతున్న విద్యార్థిని, తెలుగుదేశం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ప్రారంభించిన రోజు ముఖానికి మేకప్ వేసుకొని ఇంత సెంట్ రాసుకునేవాడు, రాజకీయాల్లో వస్తే అయిపోతుందా, ఇట్లా డైలాగులు కొడితే అయిపోతుందా, కార్మికుల కండరాల నుంచి అని ఇట్లా డైలాగులు కొడితే అయిపోతుందా అని చెప్పి అవాకులు చవాకులు పేర్ల రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజాభిప్రాయం ఉంది. దీనికి ఒక రూపాన్ని ఇవ్వడంలో ఎన్టీ రామారావు విజయవంతమవుతాడని ఎవరు ఊహించలేకపోయారు. అందువల్ల చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించాడు. విజయం సాధించడమే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోలేని కొన్ని పనులు రామారావు కాలంలో జరిగాయి. మీకు పటేల్ పట్వారీ వ్యవస్థ, గ్రామసీమల్లో పెత్తందారీతనానికి ప్రతీకగా, తెలంగాణ గ్రామాల్లో భూస్వామ్య ప్రతినిధులుగా ఉన్న వ్యవస్థ ఇది. ఇప్పటికి గుర్తు నాకు, మా ఊర్లో వాస్తవంగా పటేలు, పోలీస్ పటేలు, పట్వారీ మా నాన్నకు స్నేహితులు కూడా. మా నాన్న ఊర్లో తొలి స్కూల్ టీచర్. కానీ మేము కూడా భయపడేవాళ్ళం, అసలు వణికిపోయేవాళ్ళు. సర్పంచ్ పటేల్ పట్వారీ వస్తున్నారంటే గజగజలాడేవారు ఊరు. అంతటి పెత్తందారీతనం, మొత్తం రెవెన్యూ రికార్డులను వాళ్ళ చేతుల్లో. ఒక రకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమో కానీ గ్రామానికి మాత్రం ఒక రాజుగా వ్యవహరించేవాళ్ళు. ఒక్క కలం పొడితో ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను తీసి బయటపడేశాడు. బహుశా తెలంగాణలో ఉన్నటువంటి నాయకుడు ఈ పటేల్ పట్వారీల దయతో అధికారంలో ఉండేవాడైతే ఆ ధైర్యం చేసేవాడే కాదు. ఆయన తెలంగాణ ప్రాంతం కానివాడు కనుక ఆ ధైర్యం చేశాడేమో అని వ్యాఖ్యానించే వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఈ కారణం ఏదైనా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని తెలంగాణ గ్రామసీమల ప్రజాస్వామికీకరణకు ఎన్టీ రామారావు ఒక ముఖ్యమంత్రిగా దోహదం చేశాడు. రెండవది, భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన జరుగుతున్నటువంటి చర్చకు ఒక బలమైన రూపాన్ని ఇవ్వడంలో కూడా జాతీయ స్థాయిలో రామారావు కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రతిపక్షాల సమావేశాలు పెట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక నిరంకుశంగా వ్యవహరించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్య రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెసేతర రాజకీయ శక్తుల్ని ఏకదాటిపైన తీసుకురావడంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ లాంటి జాతీయ నాయకులతో కలిసి ఎన్టీ రామారావు నిర్వహించిన భూమిక ఖచ్చితంగా తెలుగు ప్రజల రాజకీయ చరిత్రలో
ఒక కీలకమైన అంశంగా ఉంటుంది. మూడవది ఈనాటికి కూడా చూడండి, మీరు రాష్ట్రంలో ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఊర్లలో బస్ స్టాండ్లు ఉన్నాయంటే అవి ఎన్టీ రామారావు టైంలో జరిగాయి. అప్పటి వరకు నేను డిగ్రీ చదువుతున్న విద్యార్థిని, ఇష్టం వచ్చినట్టుగా కాపీల రాజ్యం ఉండే, ఎవరు పడతాలో కాపీ కొట్టేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ ఇష్టారాజ్యం కూడా ఆగిపోయింది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ సాధికారికతలు ఇచ్చారు. ఇప్పటికి కూడా తెలుగుదేశం ప్రత్యర్థులు అంగీకరిస్తారు. బీసీలకు రాజకీయ సాధికారికత వచ్చిందంటే తెలుగుదేశం వల్లనే. అనేక మంది కొత్త వారు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు ఆ సమయంలో. అందువల్ల ఇలాంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. నటుడిగా ఎవరం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పౌరాణిక సినిమాల్లో రాముడంటే, కృష్ణుడంటే, కర్ణుడంటే ఇలా ఉంటారనే తప్ప మనకు రూపం తెలియదు. సో రూపం లేని వారికి కూడా ఒక రూపాన్ని మనకు దర్శింపజేయడంలో కూడా ఉన్నారు చాలామంది. ఇప్పటికీ రాముని, కృష్ణుని ఎన్టీ రామారావు ఫోటోలను చూసుకుని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, తెలుగు ప్రజలు గర్వించదగినటువంటి వ్యక్తి కనుక ఆయనకు ఒక ప్రాంతాన్ని అంటగట్టి తెలంగాణ, ఆంధ్ర అని చూడకూడదు. ఇదే విషయాన్ని ఇలా కేసీఆర్ గారు చెప్పారు. చాలామందికి తెలిసిన విషయమే కేసీఆర్ గారికి రామారావు గారి పట్ల ఉన్న గౌరవం. సయానా తన కొడుకే తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు. సో చంద్రబాబు నాయుడు కొడుకు కూడా ఆ పేరు లేదు, కానీ కేసీఆర్ కొడుకే ఆ పేరు ఉంది. తెలుగుదేశంలో ఎంతమంది నాయకుల పిల్లలకు ఆ పేర్లు ఉన్నాయి అనేది మనకు అనుమానమే. సో అందువల్ల డెఫినెట్గా ఒక కీలకమైన అంశాన్ని కేసీఆర్ గారు కరెక్ట్ అయిన సందర్భంలో చెప్పారు. ఇదే రకమైన వైఖరి తెలుగు ప్రజల చరిత్రకు, తెలుగు ప్రజల సంస్కృతికి, తెలుగు ప్రజల సాంస్కృతిక వారసత్వానికి, వైభవానికి ప్రతీకలుగా ఉన్న మహనీయుల పట్ల కూడా ఉండాలనే మనం కోరుకోవాలి. ఎందుకంటే తెలుగు భాష ఒకటి 2 రాష్ట్రాలు ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కూడా పదే చెప్పింది, హిందీ భాష మాట్లాడే ప్రజలకు ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు భాష మాట్లాడే ప్రజలకు 2 రాష్ట్రాలు ఉంటే తప్పేందని అన్నారు. అందువల్ల 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కనుక తెలుగు ప్రజల సమైక్య సంస్కృతి, తెలుగు ప్రజల చారిత్రక వారసత్వం, తెలుగు భాష గొప్పదనం ఇవన్నీ నుడికారాలు మారచ్చు, పలుకుబడి మారచ్చు. శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడినట్లు కృష్ణా జిల్లాలో మాట్లాడరు, కృష్ణా జిల్లాలో మాట్లాడినట్టు గోదావరి జిల్లాలో మాట్లాడరు, ఆదిలాబాద్లో మాట్లాడినట్టు మహబూబ్నగర్లో మాట్లాడరు. ఈ నుడికారాలు ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజల సాంస్కృతిక వారసత్వానికి అది ఆంధ్రలో పుట్టిన ఆరుద్ర కావచ్చు, తెలంగాణలో పుట్టిన నారాయణ రెడ్డి కావచ్చు, ఎవరైనా తెలుగు సాహిత్యానికి ప్రతీకలే కదా. అందువల్ల ఈ రకమైనటువంటి ప్రాంతీయ విద్వేషాల కన్నా తెలుగు ప్రజల వైభవాన్ని కీర్తించగలిగేటువంటి నాయకులుగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుందాం. ఇందుకు ఇవాళ ఎన్టీ రామారావుపై చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇతరుల పట్ల కూడా అలాంటి వైఖరి తెలంగాణ వాదులను కూడా ప్రదర్శించాలనేటువంటి ఒక మెసేజ్ను కూడా తెలియజేస్తుంది.